వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. సో ప్రజెంట్ ఇది మనకు వార్తల్లో ఉంది. మరి ఎందుకు వార్తల్లో ఉంది, ఏ టాపిక్ అది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఏ టాపిక్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, దాన్నే కామన్ సివిల్ కోడ్ అని కూడా అంటారు. అదే తెలుగులో అయితే ఉమ్మడి పౌరస్మృతి అన్న లేదా ఏక పౌరస్మృతి అనే పేర్లతో పిలుస్తారు. సో ఇది ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది. ఫస్ట్ ఇది వార్తల్లో ఎందుకు ఉంది, ఒకటి మరి రాజ్యాంగంలో దీనికి సంబంధించిన అంశాలు ఏంటివి, మరి యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశంలో ఎందుకు అమలు కావడం లేదు, మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతున్న ఏకైక రాష్ట్రం ఏమిటి, మరి దీని గురించి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పులు ఇవ్వడం జరిగింది, మరి ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 నుండి ఇప్పటి వరకు ఇది వివాదాస్పదంగా ఎందుకు మారింది అనే అంశాలపైన మనము ఈ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉన్న చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఇదే సంవత్సరం ఈ 2022లో ఇది వార్తల్లో ఇది రావడానికి రెండోసారి. గతంలో 2022లో మేలో వార్తల్లో వచ్చింది ఇది, అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే 2022 నవంబర్లో కూడా వార్తల్లో నిలిచింది. కాబట్టి చాలా వివాదాస్పదమైన కాన్సెప్ట్ ఇది, ఓకేనా. సో కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీన్స్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ మెయిన్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 యొక్క ఉమ్మడి పౌరస్మృతి గురించి వివరించండి, దీని మీద న్యాయస్థానాలు ఎలాంటి తీర్పులు ఇవ్వడం జరిగింది అని ఇలా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయమని చెప్పడానికి ఆస్కారం ఉంది. లేదా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ ఆర్టికల్లో ఉంది, సుప్రీంకోర్టు ఏ తీర్పు జరిగింది, మరి ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏ ఆర్టికల్తో సంబంధం ఉంది, కామన్ సివిల్ కోడ్ అమలవుతున్న ఏకైక రాష్ట్రం ఏ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమలవుతుంది అనే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు గ్రూప్ 2 కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్లో అడగడానికి చాలా అవకాశం ఉన్న ఏరియా ఇది, ఓకేనా. సో ఫస్ట్ కంటెక్స్ట్ చూసుకుంటే టాపిక్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం లేదా కామన్ సివిల్ కోడ్ అంటున్నాం. దీన్నే మనం తెలుగులో ఏమంటారంటే ఉమ్మడి పౌరస్మృతి అన్నాం. ఏమన్నంటున్నాం, ఉమ్మడి పౌరస్మృతి అన్న లేదా దాన్ని ఏక పౌరస్మృతి. ఫస్ట్ మనకి ఏంటంటే వాటికి ఉన్న పేర్ల మీద ఐడియా ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ మీద, ఎందుకంటే ఇప్పుడు ఈ కామన్ సివిల్ కోడ్ ఉంది. సో ఇదే పదాన్ని తెలుగులో కూడా రాయొచ్చు ఎగ్జామినర్. కామన్ సివిల్ కోడ్ అని చెప్పే ఆర్టికల్ ఏది, లేదా కామన్ సివిల్ కోడ్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది, ఓకేనా అని చెప్పేసి ఇక్కడ అడగచ్చు. సో ఫస్ట్ మనకు ఆ కాన్సెప్ట్ మీద ఉన్న రకరకాల పేర్ల మీద ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఐడియా ఉండాలి సార్, ఓకేనా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి పౌరస్మృతి అన్న, ఏక పౌరస్మృతి అన్న, కామన్ సివిల్ కోడ్ అన్న, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న ఇక్కడ ఒకే పేరుతో పిలుస్తారు. ఫస్ట్ పాయింట్ ఇది. మరి ఈ కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఏక పౌరస్మృతి గురించి రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే చూడండి, మనకు భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, సో భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 4th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 4th పార్ట్లో ఆర్టికల్ 44లో మనకు కామన్ సివిల్ కోడ్ గురించి చెప్పే ఆర్టికల్. ఏ ఆర్టికల్ సార్? కామన్ సివిల్ కోడ్ గురించి చెప్పే ఆర్టికల్ 44. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ పార్ట్ ఆఫ్ ద 4th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ 4th పార్ట్ ఇక్కడ ఏమంటారంటే ఆదేశిక సూత్రాలు అంటారు. ఆ 4th పార్ట్ ఇక్కడ ఏమంటారంటే ఆదేశిక సూత్రాలు అంటారు. దాన్ని మన ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. షార్ట్కట్లో DPSP అని పిలుస్తారు. DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పేరుతో పిలుస్తారు. లేదంటే కామన్ సివిల్ కోడ్ అనేది ఏ అంశంలో భాగం అంటాడు, ఆదేశిక సూత్రాల్లో భాగం, ఓకేనా, రైట్. మరి గుర్తుపెట్టుకోండి, ఆదేశిక సూత్రాల్లో మనకు ఆర్టికల్స్ 36 to 51 ఆర్టికల్స్, ఓకేనా. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్స్, వీ హ్యావ్ ఆర్టికల్స్ టోటల్లీ 36 to 51 ఆర్టికల్స్. దీనిలో ఆర్టికల్ 44 అనేది ఇక్కడ మనకు కామన్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. ఆదేశిక సూత్రాలలో అత్యంత వివాదాస్పదమైన ఆర్టికల్ ఏది అంటే 44.
ఆదేశిక సూత్రాలలో ఇప్పటి వరకు అమలు కాని ఆర్టికల్ ఏది? 44. మరి ఇది అమలు కాకపోవడం గల కారణం ఏమిటి? ఎందుకు మరి ఈ ఆర్టికల్ వివాదాస్పదంగా మారుతుంది? ప్రభుత్వాలు దీని మీద ఎందుకు ముందుకు రావడం లేదు అనే అంశాలను గమనిస్తే ఫస్ట్ మనకు బేసికల్గా ఏం ఐడియా ఉందంటే, మనకు భారతదేశంలో చట్టాలు ఎన్ని రకాలు? భారతదేశంలో చట్టాలు భారతదేశంలో చట్టాలు 2 రకాలు ఉంటాయి. భారతదేశంలో చట్టాలు 2 టైప్స్. ఒకటి క్రిమినల్ చట్టాలు, రెండోది సివిల్ చట్టాలు అని చెప్పేసి మనకు 2 టైప్స్ ఉంటాయి. చట్టాలు అనేటివి భారతదేశంలో 2 టైప్స్. ఒకటి క్రిమినల్ చట్టాలు, రెండోది సివిల్ చట్టాలు. ఇక్కడ క్రిమినల్ చట్టాలను గమనిస్తే ఒక హిందువుకైనా, ఒక ముస్లింకైనా, ఒక క్రిస్టియన్కైనా, ఒక పార్సీ అయినా, యు టేక్ ద ఎనీ రిలీజియన్, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా లేదా ఏ మతానికి చెందిన పౌరుడైనా ఎలాంటి క్రిమినల్ నేరం చేసినా ఆ వ్యక్తికి ఒకే రకమైన శిక్షను అమలు చేస్తారు భారతదేశంలో. అంటే ఒక హిందువు ఒక చిన్న దొంగతనం చేస్తే, లేదా ఒక క్రిస్టియన్ మతస్థుడు కానీ, ఒక పార్సీ మతస్థుడు కానీ, ఒక ముస్లిం మతస్థుడు కానీ, వీళ్ళు ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా ఒకే రకమైన నేరం చేస్తే ఒకే రకమైన శిక్షను విధిస్తారు. హిందూ అని చెప్పేసి ఒక రకమైన శిక్ష, ముస్లిం అని చెప్పేసి మరొక రకమైన శిక్ష, క్రిస్టియన్ అని చెప్పేసి మరొక రకమైన శిక్షను విధించడానికి ఇక్కడ ఆస్కారం లేదు. కాబట్టి క్రిమినల్ చట్టాలు అనేటివి భారతదేశంలో అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది. అందులో సమస్య లేదు మనకు. ఓకే, ఇట్స్ క్లియర్. బట్ సివిల్ చట్టాలకు వచ్చేసరికి ఇందులో మనకు కొన్ని భిన్నంగా ఉంటాయి. అంటే ఆ సివిల్ చట్టాలు ఏంటి సార్ అంటే పర్సనల్ సివిల్ చట్టాలు అంటాం. ఏం చట్టాలు అంటాం? పర్సనల్ సివిల్ చట్టాలు అంటాం. ఈ పర్సనల్ సివిల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో చూడండి, ఈ పర్సనల్ సివిల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి మతాలను ఆధారంగా చేసుకొని మారుతాయి. పర్సనల్ సివిల్ చట్టాలు అనేటివి మతాలను ఆధారంగా చేసుకొని మారుతాయి అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇప్పుడు ఎలా సార్ అంటే, హిందూ వివాహ చట్టం అని చెప్పేసి, ముస్లిం వివాహ చట్టం అని చెప్పేసి, అవునా, లేదా పార్సీల వివాహ చట్టం అని చెప్పేసి, లేదా వాటి క్రిస్టియన్ల వివాహ చట్టం అని చెప్పేసి, ఇలా భారతదేశంలో ఈ వివాహాల విషయంలో లేదా విడాకుల విషయంలో లేదా మెయింటెనెన్స్ మీన్స్ భరణం ఇచ్చే విషయంలో వాళ్ళ పర్సనల్ చట్టాలు అనేటివి భిన్నంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా క్రిమినల్ చట్టాలు అనేటివి అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. బట్ సివిల్ చట్టాలలో పర్సనల్ సివిల్ చట్టాలు ఉంటాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ అని, అవునా, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి ఇలా ప్రతి మతానికి వివాహం విషయంలో కావచ్చు, విడాకుల విషయంలో కావచ్చు, ఇలా కొన్ని పర్సనల్ చట్టాలు ఉంటాయి. వీటిని పర్సనల్ సివిల్ లా చట్టాలు అని చెప్పేసి పేర్కొంటారు. మరి దీనికి సంబంధం ఏంటి సార్ అనే చిన్న డౌట్ రావచ్చు. మనం ఇప్పుడు ఏమంటాడు, కాన్సెప్ట్ ఏంటి సార్? ఆర్టికల్ 44 దేనికి సంబంధించింది? కామన్ సివిల్ కోడ్ అన్నాం, లేదా దాన్ని ఏమన్నాం తెలుగులో అయితే ఉమ్మడి పౌర స్మృతి అన్నాం. ఏమన్నాం సార్? ఉమ్మడి పౌర స్మృతి అంటున్నాం. మరి ఈ కామన్ సివిల్ కోడ్ కులానికి సంబంధించిందా, మతానికి సంబంధించిందా, జాతికి సంబంధించిందా, వర్గానికి సంబంధించిందా అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటే, ఇది దేనికి సంబంధించిందంటే రిలీజియన్ బేస్డ్, మతాలకు సంబంధించింది, బేస్డ్ ఆన్ ది రిలీజియన్స్. ఆర్టికల్ 44 అనేది మతానికి సంబంధించింది. మరి ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే, దేశంలో పౌరులందరికీ, దేశంలో పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలట. మరి ఒకే రకమైన చట్టం ఏ విషయంలో ఉండాలి? చూడండి, దేశంలో పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలి. ఏ విషయంలో? వివాహం విషయంలో అట, విడాకుల విషయంలో, అండ్ భరణం, దీన్ని మెయింటెనెన్స్ అంటాం. ఇంకో వర్డు మనోవర్తి ఇచ్చే విషయంలో కావచ్చు,
అండ్ వారసత్వం విషయంలో కావచ్చు, దత్తత తీసుకోవడం పిల్లలను. సో ఈ విషయాలలో చూడండి, ఈ విషయాలలో వివాహం విషయంలో, విడాకుల విషయంలో, భరణం విషయంలో, వారసత్వం విషయంలో, దత్తత విషయంలో అన్ని మతాలకు ఒకే రకమైన చట్టాన్ని తీసుకురావడం, అమలు చేయడమే ఈ ఆర్టికల్ 44 యొక్క మెయిన్ కాన్సెప్ట్. చూడండి, అందుకే ఉమ్మడి పౌర స్మృతి అన్నాం. అంటే హిందువులకైనా సరే, ముస్లింలకైనా సరే, క్రిస్టియన్స్కైనా సరే, పార్సీలకైనా సరే, యు టేక్ ద ఎనీ రిలీజియన్, ఈ అన్ని విషయాలలో ఒకే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దేశవ్యాప్తంగా ఈ అన్ని విషయాలలో ఒకే రకమైన చట్టాన్ని తీసుకురావడం అనేది ఈ కామన్ సివిల్ కోడ్ టాపిక్ సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్. మరి పాసిబిలిటీ ఉంటుందా? ఎందుకంటే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించగల దేశం. భారతదేశంలో భిన్నమైన మతాలు ఉన్నాయి. మరి అన్ని వాళ్ళ మతాల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి ఒక్కొక్క మతానికి సంబంధించి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే హిందూ వివాహ చట్టం ఉంది మనకు. సో ఈ హిందూ వివాహ చట్టం 1955, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఒక వ్యక్తి ఒకరిని వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ విడాకులు ఇవ్వాలి అనుకుంటే 1 సంవత్సరం తర్వాత విడాకులు ఇవ్వచ్చు, 1 year తర్వాత. అది మ్యారేజ్ యాక్ట్లో ఉంది మనకు. ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 ప్రకారం వివాహం చేసుకుంటారు. మరి ముస్లింలు ఇక్కడ ఒక ముస్లిం క్యాండిడేటు సుమారుగా ఒక 4 వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇస్లామిక్ మత ప్రకారం, అవునా? మరి ఇప్పుడు హిందూ వివాహ పద్ధతి వేరు, ముస్లిం వివాహ పద్ధతి వేరు, క్రిస్టియన్ల వివాహ పద్ధతి వేరు, పార్సీల వివాహ పద్ధతి వేరు. ఇప్పుడు హిందువులకు విడాకులు ఇవ్వాలంటే అంటే మీన్స్ హిందూ విడాకుల చట్ట ప్రకారం మనకి ఇక్కడ 1 సంవత్సరం తర్వాత విడాకులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదే పార్సీలో చూసుకుంటే విడాకులు ఇవ్వాలనుకుంటే 2 years తర్వాత విడాకులు ఇవ్వాలి. మరి ఇది ఎందుకు కాంట్రవర్సీ అవుతుందంటే మతాలతో సంబంధం ఉన్న కాన్సెప్ట్. మరి ఇప్పుడు వివాహం విషయంలో కానీ, విడాకుల విషయంలో కానీ, భరణం చెల్లి విషయంలో అన్నిటి విషయాలలో ఒకే రకంగా ఉండాలి. మీరు గమనిస్తే అదే ముస్లింలో తీసుకుంటే, ఎవరిలో ముస్లింలలో మనం గమనిస్తే, సో ముస్లింలలో ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి తలాక్ అని చెప్పేసి 3 సార్లు తలాక్ ఇచ్చే పద్ధతి ప్రకారం విడాకులు ఇస్తారు, అవునా? మరి ఇప్పుడు ఇది వాళ్ళ యొక్క సాంప్రదాయం. మరి ఇప్పుడు దేశంలో ఉన్న ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార అలవాట్లు అన్నింటినీ పక్కన పెట్టేసి అన్ని మతాలకు సంబంధించి ఈ విషయాలలో ఒకే చట్టం తీసుకురావడం అనేది దేశానికి పెద్ద ప్రమాదమా అని చెప్పలేము, తీసుకురావడంలో పెద్ద సాధ్యం కాదు అని కూడా చెప్పలేము. మ్యాక్సిమం సాధ్యం కాకపోవడమే ఇక్కడ చెప్పచ్చు. ఎందుకు అంటే మీరు గమనిస్తే 1950 నుంచి మన ప్రజెంట్ 2022 వరకు, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఆల్మోస్ట్ 72 సంవత్సరాల పైగా ఇప్పటి వరకు ఆర్టికల్ 44 అమలు కాలేదు అంటే ఒకసారి మీరే గమనించండి. ఇది తీసుకురావడానికి సాధ్యపడదనే కదా, సాధ్యం కావడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయనే కదా, ఇబ్బందులు ఉన్నాయనే వీటిని ప్రభుత్వాలు కొంచెం ముందు అడిగేస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రభుత్వాలు రాజకీయ పరంగా, వాళ్ళ ఎన్నికల పరంగా ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా వారు కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి. మరి కామన్ సివిల్ కోడ్ ఓకే, అత్యంత వివాదాస్పదమైన అంశం అన్నారు సార్, ఓకే, ప్రాబ్లం లేదు. మరి ఈ కామన్ సివిల్ కోడ్ అమలవుతున్న రాష్ట్రం ఏమిటి? ఒకటి. రెండోది, ఇటీవలే కామన్ సివిల్ కోడ్ అమలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అయిన సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది? సెకండ్ పాయింట్, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కామన్ సివిల్ కోడ్ అమలు కోసం క్యాబినెట్ ఆమోదం పొందినాయి అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ఇంకా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అంశాలు. సో మరి ఈ కామన్ సివిల్ కోడ్కు సంబంధించి అమలవుతున్న ఏకైక రాష్ట్రం ఏంటంటే గోవా రాష్ట్రం సార్. కామన్ సివిల్ కోడ్ అమలవుతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఎక్కడైనా ఉందా అంటే అది గోవా రాష్ట్రంలో అమలవుతుంది. మరి ఈ గోవా రాష్ట్రంలో బ్రిటిష్ వారు కాకుండా ఎప్పుడు ఎవరట? పోర్చుగీస్ వారు. సో గోవాను పోర్చుగీస్ వారు పరిపాలించేటప్పుడే పోర్చుగీస్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఒక చట్టాన్ని రూపొందించారు వాళ్ళు. సో గోవాను పోర్చుగీస్ దేశం పరిపాలించేటప్పుడు వారు పోర్చుగీస్
సివిల్ కోడ్ అనే ఒక చట్టాన్ని 1867లో రూపొందించడం అనేది జరిగింది. ఆ చట్టాన్ని ఇప్పటికీ గోవాలో అమలు చేస్తున్నారు. సో కాబట్టి గోవాలో ఏ మతస్థులైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే ఒకే రకమైన వివాహాన్ని, ఒకే రకమైన విడాకుల పద్ధతి లేదా ఒకే రకమైన భరణాన్ని ఇచ్చే పద్ధతిని కలిగి ఉంటారు. మరి ఈ కామన్ సివిల్ కోడ్ అమలు కోసం కమిటీ చేసిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. కామన్ సివిల్ కోడ్ అమలు కోసం కామన్ సివిల్ అమలు కోసం 2022లో మేలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అయిన రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ 2022 మేలో సార్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కామన్ సివిల్ కోడ్ యొక్క అమలు తీరుపైన అధ్యయనం చేయమని చెప్పేసి ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారంటే రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రం ఏర్పాటు చేసిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేసింది. రంజన్ ప్రకాష్ దేశాయ్ సుప్రీంకోర్టులో రిటైర్డ్ అయిన మహిళా జడ్జ్. సుప్రీంకోర్టులో రంజన్ ప్రకాష్ 5వ మహిళా జడ్జ్. సుప్రీంకోర్టులో రంజన్ ప్రకాష్ దేశాయ్ ఎన్నో మహిళా జడ్జ్ అంటే 5వ మహిళా జడ్జ్. రంజన్ ప్రకాష్ దేశాయ్కి సంబంధించి ఇంకో వార్త కూడా ఉంది సార్. జమ్మూ కాశ్మీర్ యొక్క డీలిమిటేషన్ అంటే మీన్స్ జమ్మూ కాశ్మీర్ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పైన కేంద్ర ప్రభుత్వం రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పైన ఏర్పడ్డ కమిటీ ఏదంటే రంజన్ ప్రకాష్ దేశాయే. ఈ రంజన్ ప్రకాష్ దేశాయ్ యొక్క సిఫార్సు మేరకే జమ్మూ కాశ్మీర్లో 7 స్థానాలు పెంచాలని చెప్పేసి ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఉన్న కమిటీ సిఫార్సు మేరకు జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్యను ఇంకా 7కు పెంచబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ బైఫర్కేషన్ వల్ల జమ్మూ కాశ్మీర్లో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 83. సో ఈ కమిటీ ఇంకా 7 స్థానాలు పెంచాలని చెప్పింది. అంటే ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాలు కాబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ బైఫర్కేషన్ వలన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే ఏం చెప్పాలి? 83 అని చెప్పాలి. ఏ కమిటీ జమ్మూ కాశ్మీర్లో 7 స్థానాలను పెంచాలని సిఫార్సు చేసింది? రంజన్ ప్రకాష్ దేశాయ్ అని చెప్పాలి. ఆ రంజన్ ప్రకాష్ దేశాయ్ ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కామన్ సివిల్ కోడ్ అమలుపైన అధ్యయనం చేయడానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రంజన్ ప్రకాష్ దేశాయ్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇటీవల రీసెంట్గా ఇదే గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ క్యాబినెట్ ఏం చేసింది అంటే కామన్ సివిల్ కోడ్ అమలు చేయడంపై మేము కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక తీర్మానాన్ని గుజరాత్ క్యాబినెట్ ఆమోదించింది. ఇంకా కమిటీ పేరును వాళ్ళు ఏర్పాటు చేయలేదు, ఇంకా కమిటీని చెప్పలేదు, కమిటీ పేరు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో కాబట్టి అది కూడా మనకు త్వరలో కరెంట్ అఫైర్స్గా రాబోతుంది. సో కాబట్టి రీసెంట్గా ఇటీవలే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కామన్ సివిల్ కోడ్ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో కాబట్టి దీనికి సంబంధించిన గుజరాత్ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. అదేవిధంగా మరొక రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ గుజరాత్లో కూడా ఈ కామన్ సివిల్ కోడ్ అమలు కోసం కమిటీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి వారు. బట్ ఆల్రెడీ ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. బట్ ఇంకా ఈ కమిటీ రిపోర్ట్ అనేది ఇంకా నివేదిక సమర్పించలేదు. ఇది మనకు కరెంట్ అఫైర్స్, రాబోయే కరెంట్ అఫైర్స్. ఇంకా మరి ఈ కామన్ సివిల్ కోడ్ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటే దీని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఆర్టికల్ 44కు సంబంధించి ఏమైనా న్యాయపరమైన కేసులు ఉన్నాయా అని అంటే మనకు షబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1985 కేసు ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు సార్. ఎవరైనా గ్రూప్ 1లో మనకు ఒకవేళ ఆర్టికల్ 44 మీద థియరీగా క్వశ్చన్ అడిగేటప్పుడు ఖచ్చితంగా మనం ఆర్టికల్ 44లో ప్రస్తావించాల్సిన కేసు ఏదంటే షబానో కేసు. అండ్ రెండోది సరళా ముగ్దల్ కేసు. అండ్ ప్రజెంట్ 2017లో ఇంకోటి మనకు ట్రిపుల్ తలాక్ కేసు సంబంధించి ఈ 3 కూడా ఖచ్చితంగా ప్రస్తావించాలి థియరీ ఎగ్జామ్లో మనకు గ్రూప్ 1 మెయిన్స్లో అయితే. సో షబానో కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే షబానో అనే ముస్లిం మహిళకు వాళ్ళ భర్త అయిన అహ్మద్ ఖాన్ విడాకులు ఇచ్చాడు. సో వీళ్ళ వివాహం జరిగి 40 సంవత్సరాల తర్వాత
సో వీళ్ళ వివాహం జరిగి 40 సంవత్సరాల తర్వాత అహ్మద్ ఖాన్ అనే వీళ్ళ భర్త ఈ షబానా అనే మహిళకు విడాకులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విడాకులు పొందిన షబాను సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏమని అంటే, మరి ఇలా భర్త ద్వారా నాకు విడాకులు రావడం జరిగింది, మరి భర్త విడాకులు ఇవ్వడం వల్ల మరి నా భవిష్యత్తు ఎలా? 40 సంవత్సరాలు మేము కలిసిమెలిసి ఉన్నాము, మరి భవిష్యత్తులో నా ప్రయాణం ఎలా కొనసాగుతుంది, నేను ఎలా బతకాలి? సో నాకు భరణం ఏం సార్, మెయింటెనెన్స్, భరణం చెల్లించాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళింది. వాస్తవానికి హిందువులలో భార్యకు విడాకులు ఇస్తే భర్త మెయింటెనెన్స్ కింద అంటే మీన్స్ మంత్లీ అంటూ కొంత అమౌంట్ ఇవ్వాలి, కోర్టు నిర్ణయించిన అమౌంట్. అయితే ముస్లింలలో ఇలా మనోవర్తి అనేది లేదు, భరణం అనేది లేదు. సో కాబట్టి నాకు భరణం చెల్లించాలి, భవిష్యత్తులో ఏ ముస్లిం మహిళ కూడా అన్యాయం జరగద్దు అనే ఉద్దేశంతో ఈమె కోర్టుకి వెళ్ళింది. ఎవరు? షబాను. సో ఈ కేసు సుప్రీంకోర్టు ఫైనల్గా జడ్జిమెంట్ ఏమిచ్చింది సార్ అంటే, విడాకులు పొందిన ముస్లిం మహిళలకు కూడా భరణం చెల్లించాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పునిచ్చి దీని మీద చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి అప్పుడున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ కోర్టు యొక్క తీర్పును ఆధారంగా చేసుకొని రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే 1986లో ముస్లిం మహిళల విడాకుల రక్షణ చట్టాన్ని ఆమోదించిండు. ముస్లిం మహిళల విడాకుల రక్షణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది 1986లో. ఇలా ముస్లిం మహిళలకు కూడా భరణం చెల్లించాలని ఒక సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన ఈ తీర్పు ఇచ్చినప్పుడు ఆ కాలంలో 1985లో కొంతమంది ముస్లింలు దీన్ని వ్యతిరేకించారు, కొంతమంది స్వాగతించారు. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్, ఈ భరణం ఇవ్వడం అనేది ఎక్కడుంది అంటే హిందువుల్లో ఉంది. సో హిందూ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు, మా పర్సనల్ చట్టాలు వేరని చెప్పేసి కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. సో ఎవరు వ్యతిరేకించినా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏంటి అంటే షబానో కేసు అనేది ఏ ఆర్టికల్తో సంబంధం ఉంది అంటే ఆర్టికల్ 44తో సంబంధం ఉంది. ముస్లిం మహిళలకు కూడా భరణం చెల్లించాలని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసు తీర్పునిచ్చింది అంటే షబానో కేసు తీర్పునివ్వడం అనేది జరిగింది. సో తర్వాత మనకు దీనిలో ఉన్న మరొక కేసు ఏంటిదంటే సరళా ముగ్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1995. సో సరళా ముగ్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసులో ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగత చట్టాలను గౌరవించాలి అని చెప్పేసి ఒక మాట చెప్పి కామన్ సివిల్ కోడ్ అమలు కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి చెప్పింది. ప్రయత్నాలు చేయండి, న్యాయపరమైన సలహా ఇచ్చింది. చూడండి ఇక్కడ న్యాయపరమైన సలహా ఇచ్చింది. చూడండి ఇక్కడ న్యాయపరమైన సలహా ఇచ్చింది. కామన్ సివిల్ కోడ్ అమలు కోసం ప్రయత్నం చేయండి. జస్ట్ ఓన్లీ సజెషన్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్, దట్స్ ఇట్, నాట్ ఆర్డర్. చూడండి ఇక్కడ నాట్ ఆర్డర్. వై? బికాస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్, నాన్ జుడిషియల్స్. ఆదేశిక సూత్రాలు అనేవి న్యాయ సంరక్షణ లేనివి. అంటే న్యాయస్థానాలు అమలు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయవు. గుర్తుపెట్టుకోండి, ఆదేశిక సూత్రాలు అనేటివి ఏంటి సార్ అంటే ఇక్కడ ఆదేశిక సూత్రాలు న్యాయ సంరక్షణ లేనివి. అంటే ఆదేశిక సూత్రాలను అమలు చేయమని చెప్పేసి న్యాయస్థానాలు ఆర్డర్స్, ఉత్తర్వులు జారీ చేయలేవు. కానీ ఇక్కడ ఏమిచ్చిందంటే న్యాయపరమైన సలహా ఇచ్చింది. ఈ న్యాయపరమైన సలహాని ఇక్కడ ఏమంటారు సార్ అంటే ఒబిటర్ డిక్టా అంటారు సార్. ఏమంటారు సార్? ఒబిటర్ డిక్టా. ఏమంటారు ఇక్కడ? ఒబిటర్ డిక్టా అంటారు సార్. దీన్నే న్యాయపరమైన సలహా ఇవ్వడం అంటాం. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఏమి ఇచ్చింది ఇక్కడ అంటే ఒబిటర్ డిక్టా ఇచ్చింది, అంటే న్యాయపరమైన సలహా ఇచ్చింది అంతే. ఖచ్చితంగా చేయండి, దీన్ని అమలు చేయండి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు ఇక్కడ. అంటే సరళా ముగ్దల్ కాన్సెప్ట్ ఏంటి సార్ ఇక్కడ అంటే కోర్టు న్యాయపరమైన సలహా ఇస్తూ వ్యక్తిగత చట్టాలను గౌరవించాలని చెప్పింది. అంటే హిందూ వివాహ చట్ట ప్రకారం 1955 ప్రకారం ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఇస్లాం మతంలోకి మారి
రెండో వివాహం చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హిందూ చట్ట ప్రకారం వివాహం చేసుకొని నువ్వు ఇస్లాం మతంలోకి మారినావు. ఇస్లాం మతంలోకి ఎందుకు మారినావు అని అడగడానికి న్యాయస్థానానికి కూడా అధికారం లేదు వాస్తవానికి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆర్టికల్ 25 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ. ఏ పౌరుడైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. సో దట్స్ వై ఏంటి సార్, ఇస్లాం మతంలోకి ఎందుకు మారావు అని చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ ఇస్లాం మతంలోకి మారి ఇస్లాం మత ప్రకారం రెండో వివాహం చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. అప్పుడు నువ్వు ముస్లిం అంటే నువ్వు మొదటి వివాహం చేసుకున్న ఉంది కదా, ఆ హిందూ చట్ట ప్రకారం చేసుకున్న మొదటి వివాహం చట్ట ప్రకారం నువ్వు విడాకులు ఇచ్చింది చెల్లదు. అందుకని కోర్టు ఏం చెప్తుందంటే నువ్వు విడాకులు ఇవ్వకుండా కానీ, ఓకేనా, విడాకులు ఇవ్వకుండా నాకు మత స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఆర్టికల్ 25ని బేస్ చేసుకొని నువ్వు ఇంకో మతంలోకి మారి రెండో వివాహం చేసుకొని ఇక్కడ నువ్వు ఈ మహిళకు విడాకులు ఇవ్వకుండా ఇలా చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. అంటే నీ వ్యక్తిగత చట్టాలను నువ్వు గౌరవించట్లేదు. మరి వ్యక్తిగత చట్ట ప్రకారం ఏం చేయాలి, 1 year తర్వాత విడాకులు ఇవ్వాలి. అలా నువ్వు విడాకులు లేకుండా మతంలోకి మారి రెండో వివాహం చేసుకుంటా అంటే చట్టరీత్యా నేరం. కాబట్టి వ్యక్తిగత చట్టాలను గౌరవించాలి అని కోర్టు తీర్పునిచ్చింది ఈ కేసులో కూడా. ఏ కేసు, సర్లా ముగ్దల్ కేసు. తర్వాత మనకు ఇంకో కేసును గమనిస్తే సైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 సైరా బాను. సో ఈ సైరా బాను కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ అంటే ట్రిపుల్ తలాక్ అంటే ముస్లింలలో ట్రిపుల్ తలాక్ అంటే 3 సార్ల తలాక్ ఇచ్చే పద్ధతిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది సార్. అంటే ఇక్కడ చూడండి, ముస్లింలలో ట్రిపుల్ తలాక్ అనేది ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తీర్పునిచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ముస్లింలలో ఉన్న వివాహం చేసుకున్న అనంతరం భర్తలు భార్యకు సింపుల్గా తలాక్ అని చెప్పేసి, అంటే 3 సార్లు ఫేస్ టు ఫేస్ తలాక్ అని, లేదా వాట్సాప్లో తలాక్ అని చెప్పేసి, లేదా ఫేస్బుక్లో తలాక్ అని చెప్పేసి, ఇలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది ముస్లిం పురుషులు వారి భార్యలకు తలాక్ అని చెప్పేసి విడాకులు ఇస్తున్నారు. సో ఇలా ట్రిపుల్ తలాక్ అనేది రాజ్యాంగ విరుద్ధం. మరి తలాక్ వల్ల విడాకులు ఇవ్వాలని చెప్పేసి ఇస్లాంలో ఎక్కడ కూడా లేదు. షరియా చట్ట ప్రకారం మాత్రమే ఉంది. షరియా చట్ట ప్రకారం ట్రిపుల్ తలాక్ ఇవ్వాలి. బట్ షరియా చట్ట ప్రకారం ట్రిపుల్ తలాక్ ఇవ్వాలంటే 3 నెలలకు ఒకసారి ట్రిపుల్ తలాక్ ఇవ్వాలి. అంటే భార్యాభర్తల మధ్య విడాకులు ఇవ్వాలి, భర్త భార్యకు విడాకులు ఇవ్వాలి, మనం విడిపోవాలనుకుంటున్నా నేను అని భర్త చెప్పినప్పుడు భార్య దాన్ని ఒకవేళ ఏమైనా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే మాట్లాడుకొని కాంప్రమైజ్ కావచ్చు. లేదు భర్త నేను ఖచ్చితంగా విడాకులు కావాలి అనుకుంటే ఇరు పెద్దల సమక్షంలో, అంటే ఇటు భార్య తరపున మరియు భర్త తరపున పెద్దల సమక్షంలో ఆ మహిళకు ఒక ట్రిపుల్ తలాక్ చెప్పాలి. తర్వాత ఏ రోజైతే తలాక్ చెప్పాడో నెక్స్ట్ మంత్ అదే రోజు రెండో తలాక్ చెప్పాలి. ఇలా 3 నెలలకు 3 తలాకులు చెప్పిన తర్వాత విడాకులు అనేటివి పాసిబిలిటీ ఉంది ముస్లింలలో. ఇది మనకు షరియా చట్టంలో ఉంది. బట్ ఈ ముస్లిం పురుషులు ఏం చేస్తున్నారంటే ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి ఇలా విడాకులు చెప్పేసి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇలా తలాకులు చెప్పడం వల్ల వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఆ విషయంలోనే కోర్టుకి వెళ్ళింది ఎవరంటే సైరా బాను. సో కాబట్టి కోర్టు ఏం చెప్పిందంటే ట్రిపుల్ తలాక్ అనేది రాజ్యాంగ విరుద్ధం, దీనికి సంబంధించి పార్లమెంటు చట్టాలు రూపొందించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి పార్లమెంటు 2019లో ట్రిపుల్ తలాక్ సంబంధించి పార్లమెంట్ చట్టం చేసింది. ఈ 2019 ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధ చట్ట ప్రకారం ఎవరైనా సరే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ సార్, ఇది ఏ తలాక్ అంటే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అంటే వెంటనే తలాక్ అనే విడాకుల ప్రొసీజర్ కరెక్ట్ కాదు. తలాక్ చెప్పడం వల్ల విడాకులు జరుగుతుంది. బట్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అంటే భార్య దగ్గరికి వెళ్ళి తలాక్ అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. సో ఈ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేది చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎవరైనా సరే ఇలా ఇన్స్టెంట్ వెంటనే 3 సార్లు తలాక్ చెప్తే భార్యకు 3 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పి చట్టంలో ఉంది.
3 years జైలు శిక్ష అని చెప్పేసి చట్టంలో ఉంది. ఎందుకంటే చాలామంది పాప ముస్లిం మహిళలు అన్యాయంగా కొంతమంది పురుషులు వాళ్ళకు ఈ తలాక్ చెప్పడం వల్ల విడాకులు వస్తుందని చెప్పేసి ఎక్కడైనా సరే ఆలోచించకుండా వెనువెంటనే 3 సార్లు తలాక్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మరి దానివల్ల ఆ ముస్లిం మహిళలు అన్యాయం జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ 2017లో ఒక సంచలనాత్మక తీర్పునిచ్చి ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తీర్పునిచ్చింది. అంటే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేది సార్. దానికి సంబంధించి పార్లమెంట్ 2019లో చట్టం చేయడం అనేది కూడా జరిగింది. ఇలా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి 5 సార్లు 5 times ఒబిటర్ డిక్టా ఇచ్చింది సార్. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు 5 times 5 సార్ల ఒబిటర్ డిక్టా ఇచ్చింది సార్. అంటే న్యాయపరమైన సలహా ఇచ్చింది. కామన్ సివిల్ కోడ్ చర్యలు చేపట్టే విషయంలో 5 సార్లు సుప్రీంకోర్టు జస్ట్ సలహా మాత్రం ఇచ్చింది. నాట్ ఆర్డర్. మళ్ళీ చెప్తుంది, నాట్ ఆర్డర్. ఇది ఒక రిలీజియన్ మతానికి సంబంధించింది కాబట్టి మనకి ఇది కాంట్రవర్సీ అవుతున్న ఆర్టికల్ సార్. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ప్రజెంట్ ఇది వార్తల్లో ఉంది. అండ్ త్వరలో మరి గుజరాత్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మరి గుజరాత్ ప్రభుత్వం దీని మీద కమిటీ ఏర్పాటు చేస్తుందా, ఒకవేళ ఏర్పాటు చేస్తే ఏ కమిటీ ఏర్పాటు చేస్తుంది, ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేస్తుంది అది మనకు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది మనకు ఇప్పుడు కాంట్రవర్సీ అంటే మీన్స్ వార్తల్లో ఉన్న చర్చనీయాంశమైన అంశం. ఓకేనా, సో ఇది మనకు ఆర్టికల్ 44కి సంబంధించిన సమాచారం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ.